ఇండియాకు చెందిన విద్యార్థుల మిస్సింగ్ కేసులు అమెరికాలో కలవరానికి గురిచేస్తున్నాయి. తాజాగా 26 ఏళ్ల ఇండియన్ స్టూడెంట్స్ సందర్శ్ కృష్ణ గత 2 వారాల నుంచి కనిపించకుండా పోయాడు. తాజాగా ఆయన అరిజోనాలోని గ్రాండ్ కెన్యాన్ నేషనల్ పార్క్ సమీపంలో శవమై తేలాడు. దీంతో ఇండియన్ కమ్యూనిటీతో పాటు అమెరికాలోని విద్యార్థులంతా షాక్కు గురయ్యారు. కాగా కృష్ణ అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చదువుకోవడానికి అమెరికా వెళ్లి హత్యకు గురి కాబట్టాడు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. గత కొన్ని రోజుల నుంచి అమెరికా మీడియాతో పాటు ఇండియన్ మీడియాలో అమెరికాలో ఇండియాకు చెందిన విద్యార్థుల మిస్సింగ్ కేసులు, ఆత్మహత్య కేసులు, హత్యల కేసులు చూస్తూనే ఉన్నాం. అలాగే ఐటీ ఉద్యోగులు మానసిక ఒత్తిడికి తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన వార్తలు పతాక శీర్షికను ఆకర్షిస్తున్నాయి. ఇక తాజాగా ఇండియాకు చెందిన సందర్శ్ కృష్ణ అనే 26 ఏళ్ల యువకుడు అమెరికాలోని ఆరిజోన్ స్టేట్లో హత్యకు గురయ్యాడు. కాగా సందర్శ్ కృష్ణ హత్య స్థానికంగా ఉండే ఇండియన్ కమ్యూనిటీలో భయాందోళనకు గురిచేస్తుంది. దీంతోపాటు అమెరికాలో ఉండే స్టూడెంట్స్లో ఒక రకమైన భయం ఆవహించింది. ఇక కృష్ణ విషయానికొస్తే కంప్యూటర్ సైన్స్ మాస్టర్స్ చేయడానికి ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీలో చేరాడు. అయితే ఆయన గత 2 వారాల నుంచి కనిపించకుండా పోయాడు. తాజాగా ఆయన గ్రాండ్ కెన్యన్ నేషనల్ పార్క్ సమీపంలో సౌత్ రిమ్ వద్ద శవమై కనిపించాడు. నేషనల్ పార్క్ సర్వీస్ సమాచారం ప్రకారం కృష్ణ ముందుగా ఏప్రిల్ 28 నుంచి మిస్సింగ్ అయినట్లు తమకు సమాచారం అందిందని, చివరగా ఆయన హీర్మిట్ రోడ్, బ్రైట్ ఏంజిల్ నాచ్, మోహెన్ పాయింట్ వద్ద కనిపించాడని అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఈ నెల 9న ఆయన మృతదేహాన్ని టోవర్ హోటల్ ఏరియా వద్ద కనుగొన్నామని చెప్పారు. వెంటనే ఆయన మృతదేహాన్ని కొకోనికో కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయానికి తరలించారని, అక్కడ పరీక్షలు జరిపి కృష్ణ మృతి చెందాడని డాక్టర్లు ధృవీకరించారు. కాగా కృష్ణ మృతిపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఆయన మరణానికి ఖచ్చితమైన కారణాల్ని అధికారులు మాత్రం ఇంకా వెల్లడించలేదు. అయితే అతని మృతదేహం లభ్యం కావడానికి ముందే బ్రైట్ ఏంజిల్ లాడ్జ్ సమీపంలో గాలింపు బృందాలు అతడి బ్యాక్ ప్యాక్ని కనుగొన్నాయి. ఆ బ్యాక్ ప్యాక్లో అతడి దుస్తులున్నాయని చెబుతున్నారు. కాగా గ్రాండ్ కెన్యన్ సందర్శించిన తర్వాత కృష్ణ లాస్ వెగాస్ వెళ్లాలనుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక కృష్ణ కుటుంబ సభ్యులు మాత్రం కృష్ణ సహృదయుడని, ఇంతవరకు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడని, ఈ నెలలోనే గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే ఉద్యోగంలో చేరాలనుకున్నాడని, ఇప్పటికే ఆయనకు జాబ్ ఆఫర్ కూడా వచ్చిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కృష్ణ గాలింపు జరుగుతున్న సమయంలో ఆయన కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. కృష్ణ గురించి ప్రస్తావిస్తూ కృష్ణ ఒక జెమ్మని చెప్పుకొచ్చారు. కాగా పార్క్ అధికారులు మాత్రం కృష్ణ వద్ద పార్కులో తిరగడానికి అతడి వద్ద ఎలాంటి వాహనం లేదని చెబుతున్నారు. ఆయన పార్కుకి టాక్సీ లేదా రైడ్ షేర్ సర్వీస్ ద్వారా వచ్చి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఎన్బీసీ అనుబంధ సంస్థ కేపీఎన్ఎక్స్కు కృష్ణ సోదరుడు ఆదర్శ్ కృష్ణ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సోదరుడు ఎలా చనిపోయాడో తమకు అంతుబట్టకుండా ఉందన్నారు. అతన్ని హత్య చేశారని తాము భావిస్తున్నామని ఆదర్శ్ కృష్ణ చెబుతున్నారు. త్వరలోనే ఈ కేసు మూసివేయాలని కోరుతున్నాం. ఇంతకు అతడు ఎలా చనిపోయాడో తమకు తెలియాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు. కాగా తన సోదరుడు ఆత్మహత్య చేసుకునేంత పిరిగివాడు కాదని ఆదర్శ్ కృష్ణ మీడియాతో చెబుతూ అన్నాడు. అయితే ఇటీవలి కాలంలో ఆరిజోనా స్టేట్లో ఇండియన్ స్టూడెంట్ మిస్సింగ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీకి చెందిన అనీష్ అరోరా కూడా ఇటీవలి కాలంలో మిస్ అయ్యాడు. అతడి గురించి ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా గతేడాది గ్రాండ్ కెనన్యన్ నేషనల్ పార్క్లో సుమారు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. పార్క్ సర్వీస్ గణాంకాల ప్రకారం ఈ పార్క్ 12 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉందని, ఈ పార్కులో మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయని చెబుతున్నారు. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా ఇండియాకు చెందిన స్టూడెంట్స్ వివిధ కారణాల వల్ల అమెరికాలో మిస్సింగ్ కావడం, తర్వాత పోలీసులు సెర్చ్ ఆపరేషన్లో వారు మృతదేహాలుగా తేలడం సర్వసాధారణంగా మారిపోయింది. 26 ఏళ్ల సందర్శ్ కృష్ణ 2 వారాల క్రితం తప్పిపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. తర్వాత చూస్తే గ్రాండ్ కెన్యన్ నేషనల్ పార్క్ వద్ద అతడు శవమై తేలాడు. అంతకుముందు భారత సంతతికి చెందిన మరో 20 ఏళ్ల యువకుడు ఆర్నా సింగ్ విషయానికొస్తాయి. ఇతడు శాన్ జోస్ స్టేట్ యూనివర్సిటీ వద్ద శవమై కనిపించాడు. ఈ నెల 5వ తేదీన సింగ్ తల్లిదండ్రులు ఆర్నవ్ను శాన్ జోస్ యూనివర్సిటీ క్యాంపస్ వద్ద దించేసి వెళ్లినప్పుడు మాత్రం అతడు కనిపించాడని, ఆ తర్వాత నుంచి అతడి ఆచూకీ లేకుండా పోయిందని చెబుతున్నారు.
రెస్క్యూ టీం సుదీర్ఘకాలం పాటు గాలించిన తర్వాత మాత్రమే అతడు యూనివర్సిటీ వద్ద శవమై కనిపించాడు. అయితే తల్లిదండ్రులు ఆర్నవ్తో మాట్లాడడానికి ప్రయత్నిస్తే అతడు అందుబాటులోకి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు కొన్ని గంటల పాటు వేచి చూసిన తర్వాత స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీస్ టీం, యూనివర్సిటీ అధికారులు, సెర్చ్ అండ్ రెస్క్యూ టీంలు నగరంలోని పలు లొకేషన్స్లో కొన్ని రోజుల పాటు గాలించారు. చివరకు ఈ నెల 8న అతడి మృతదేహాన్ని పెహ్లెన్ ఎవెన్యూ వద్ద గుర్తించారు. యూనివర్సిటీ నుంచి సుమారు 2 మైళ్ల దూరంలో పెహ్లాన్ ఎవెన్యూ ఉంది. అధికారులు మాత్రం ఆర్నవ్ సింగ్ ఒంటిపై ఎలాంటి గాయాలు కనిపించలేదని చెబుతున్నారు. అయితే సింగ్ చనిపోవడానికి గల కారణమేంటో ఇప్పటికీ తెలియడం లేదు. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. శాంటా క్లారా కౌంట్ మెడికల్ ఎగ్జామినర్స్ ఆఫీస్ ప్రస్తుతం ఈ కేసును హ్యాండిల్ చేస్తోంది. ఇక అధికారుల వాదన విషయానికొస్తే ఆర్నవ్ సింగ్ ప్రస్తుతం యూనివర్సిటీ విద్యార్థి కాదని, అయితే తల్లిదండ్రులు అతన్ని క్యాంపస్ వద్ద ఎందుకు డ్రాప్ చేశారు, అక్కడి నుంచి అతడు మిస్సింగ్ ఎలా అయ్యాడో ఇప్పటికీ అంతుపట్టడం లేదని అంటున్నారు. మరి ఆర్నవ్ యూనివర్సిటీ క్యాంప్ నుంచి 2 మైళ్ల దూరం ఎలా వెళ్లాడో, ఎలా చనిపోయాడో తదితర విషయాల గురించి పెదవి విప్పడం లేదు. ఇక తాజాగా అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ మిస్సింగ్ ఇండియన్ కమ్యూనిటీని విషాదంలోకి నెడుతోంది. సోషల్ మీడియాతో పలువురు బాధాచిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీలో ఇండియాకు చెందిన విద్యార్థి అనీష్ అరోరా అనే యువకుడు గత 3 రోజుల నుంచి మిస్సింగ్ అయ్యాడు. ప్రస్తుతం పోలీసులు అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇక ఆరిజోనా స్టేట్లోని గ్రాండ్ కెనియన్ విషయానికొస్తే ప్రతి ఏడాది లక్షలాది మంది ఇక్కడ నేషనల్ పార్క్ని సందర్శించడానికి వస్తూ ఉంటారు. అమెరికాలో అత్యధికంగా సందర్శించే జాతీయ పార్కుల్లో గ్రాండ్ కెనియన్ ఒకటిగా చెబుతూ ఉంటారు. అయితే పార్క్ అధికారులు మాత్రం ఇక్కడి కొండ ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లవద్దని, అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయని, విపరీతమైన ఎండ కారణంగా డీహైడ్రేషన్కు గురవుతారని హైకర్స్ను, టూరిస్టుల్ని హెచ్చరిస్తున్నారు. కాగా విద్యార్థులు అతి ఉత్సాహానికి పోయి సాహసాలు చేస్తూ ఉండడం కూడా మొదటికే మోసం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పార్క్ అధికారులు హెచ్చరిస్తుంటారు. కాగా ఈ పార్కు సుమారు 12 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉందని అధికారులు తెలిపారు. కాగా కృష్ణ మృతితో ఆరిజోనా రెసిడెంట్లో విషాదం అలుముకుంది. ఆన్లైన్లో తోటి విద్యార్థులతో పాటు భారత సంతతికి చెందినవారు సంతాపం తెలుపుతున్నారు. గత వారం రోజుల నుంచి కృష్ణ గాలింపును స్థానికులు శ్రద్ధగా ఫాలో అవుతున్నారు. అకస్మాత్తుగా సందర్స్ కృష్ణ శవమై కనిపించాడనే వార్త రాగానే ఇండియన్స్ షాక్కి గురయ్యారు. ప్రస్తుతం పోస్టుమార్టం జరుగుతోంది. కృష్ణ మృతికి గల కారణాల్ని త్వరలోనే విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇండియా నుంచి కొన్ని వేల మైళ్ల దూరంలో ఉన్నత చదువును అభ్యసించి మంచి ఉద్యోగం సంపాదించుకుని జీవితంలో స్థిరపడాలని కలలు కన్న విద్యార్థి జీవితం అర్థాంతరంగా ముగియడం స్థానికుల్ని కలిచివేస్తోంది.